వెల్కమ్ టు 108. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15న కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నట్లు ట్వీట్ చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సాధు, జ్ఞానేశ్వర్ కుమార్లను ఇటీవల నియమించగా మార్చి 15న ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో వీరి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సిఈసి వారికి అభినందనలు తెలియజేశారు. కాగా ఇటీవల అరుణ్ గోయల్, గతేడాది అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్ కు చెందిన సుఖ్బీర్ సింగ్ సాధుని ఎంపిక చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. 6 పేర్ల పరిశీలన అనంతరం వీరి పేర్లు ఎంపిక చేయగా వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం కూడా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే షెడ్యూల్ విడుదలవుతుందనగా ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తుంది. అంత కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే ఉన్నట్టుండి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటని చర్చ తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యక్తిగత కారణాల వల్లనే ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. కొంతమంది ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందుకే రాజీనామా చేశారని చెప్పారు.